అందరికీ నమస్కారం. బెస్ట్ టీవీకి స్వాగతం. అక్షయ తృతీయ వచ్చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం, చాలా మంచి పనులు చేయడం, దానాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. సో మరి ఈ నేపథ్యంలో ఆ రోజు ఏం చేసినా కూడా మనకి అక్షయంగానే తిరిగి వస్తుందంటూ కూడా ఒక నమ్మకం ఉంది. సో అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అసలు ఈరోజు మనం చేయాల్సిన పనులేంటి అనేవి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. అంటే ఈ నేపథ్యంలో అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అసలు దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటారు? చూస్తున్నటువంటి బెస్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సాన్వి చాలా చక్కని ప్రశ్న అడగడం. అసలు ఆ పేరులోనే విశిష్టత ఉందమ్మా. ఓకే. అక్షయము అనే పదానికి అర్థం ఏమిటంటే క్షయము కానటువంటిది, ఎప్పటికీ స్థిరంగా ఉండేది. దాని పేరు అక్షయ. అంటే ఈ అక్షయ తృతీయ ఎందుకు అంటే ముఖ్యంగా వైశాఖ మాసంలో మనకు వస్తున్నటువంటి దీన్నే తదియ తిథి అంటారు. ఈ వైశాఖ తదియ ఏదైతే ఉందో ఈ తదియ రోజు నాడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించినట్టు, తర్వాత హిరణ్య గర్భుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అంతా కూడా బంగారంతో నిక్షిప్తమై ఉన్నదని చెప్పేసి, అయితే అన్నీ కూడా లోహాలని చెప్తారు, కానీ బంగారాన్ని మాత్రం దేవలోహం అని చెప్తారు దీనికి ప్రత్యేకంగా. అయితే ఈ అక్షయ తృతీయ రోజున మనకిప్పుడు ముఖ్యంగా ఏ వస్తువు కొన్నా కూడా, ఉదాహరణకు మనము అక్షితలు అని చెప్తూ ఉంటాం. అక్షితలు చాలామంది వాడకలు అక్షింతలు అంటారు. అక్షింతలు అంటే చివాట్లు, తిట్లు. యాక్చువల్ దాని పదం ఏమిటంటే అక్షితలు అంటే సున్నా తీసేయాలమ్మా. అక్షితలు అంటే ఏమిటి? క్షతి లేనటువంటివి, హాని చేయనటువంటివి, సుమంగళ ద్రవ్యాలతో తయారు చేసినాయి కాబట్టి వాటికి అక్షితలు అని పేరు. అట్లానే క్షయం కానటువంటిది అంటే శాశ్వతంగా ఉండేది అక్షయము. అందుకే అక్షయము అంటే అక్షయ పాత్ర. ఈ రోజునాడు ముఖ్యంగా మరి మనకు ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో ఈ 19వ తేదీ ఆదివారం మనకు అక్షయ తృతీయ వస్తూ ఉంది. అయితే ఈ అక్షయ తృతీయకు మరి ఇది మన ముఖ్యంగా ఏమిటంటే వైశాఖ మాసం అంటేనే మాధవ మాసం అని, శ్రీమన్నారాయణ యొక్క మాసం అని చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అక్షయ అంటే ఎప్పటికీ కూడా తరగనిది, శాశ్వతమైనటువంటి ఆస్తి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది ఏమిటంటే బంగారం కొనాలి అంటే ఎందుకు? మనకు బంగారానికి హిరణ్యవర్ణాం హరిణీం అని చెప్పేసి శ్రీ సూక్తంలో ఒకటి ఉంది, వేదమంత్రం. అంటే బంగారము ఎప్పటికి కూడా తరగనిది. దీనికే దేవ లోహం అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఏ వస్తువు తీసుకున్నా కూడా అది ముఖ్యమే. అయితే దీనికి అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా మనకు విశిష్టత ఏమిటి అని తెలుసుకున్నప్పుడు, అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతి కూడా వస్తూ ఉంటుంది. పరశురాముడు పుట్టినటువంటి రోజు. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో రకాల విశిష్టతలు మనకు కనబడుతూ ఉన్నాయి. హయగ్రీవుడు మరి ముఖ్యంగా హయగ్రీవుడు జన్మించినటువంటి రోజుగా, నారాయణమూర్తి జన్మించినటువంటి రోజుగా. ఇంకో విశిష్టత ఏమిటంటే కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య స్నేహితుడు. ఇద్దరు కలిసి ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. అటువంటి కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి రోజు. అంటే పేద బ్రాహ్మణుడైనటువంటి కుచేలునికి శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా పాదాలు గడిగి సత్యభామ రుక్మిణి అందరు కూడా మరి ఆ యొక్క కుచేలునికి సపరిచర్యలు చేస్తూ ఉంటే అతడు తెచ్చినటువంటి 2 బుక్కల అడుకులు తీసుకొని తినగానే కుచేలుని యొక్క ఇల్లంతా కూడా బంగారమయంగా మారుతూ ఉంటుంది. అది ఒక కథ కూడా ఉందమ్మా దీనికి. కాబట్టి
పౌరాణిక సంబంధాలు చూసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు. ఇంకోటి, ద్రౌపదికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు నాడే అక్షయ పాత్రనిచ్చాడు. ఆహా, ఓకే. ఎందుకంటే పాచికలు ఆడారు. ఇదంతా పురాణ సంబంధమైనటువంటి చరిత్ర. అవును, కౌరవులు పాండవులు జూదం ఆడినప్పుడు ధర్మరాజు ఓడిపోతాడు. అవును. ఓడిపోయినప్పుడు పాపం చివరికి ద్రౌపదిని కూడా పణంగా పెడతాడు. పెట్టిన తర్వాత వారికి వనవాసంకు వెళ్తారు. వనవాసంకు వెళ్ళినప్పుడు దూర్వాసుడు అనే ఒక మహాముని ఒక 200-300 శిష్యులతో వచ్చేసి ద్రౌపదిని పరీక్ష పెట్టడానికి, మా అందరికి కూడా భోజనాలు పెట్టాలి, మేము నదిలో స్నానం చేసి వస్తాము, రాగానే మా అందరికి భోజనాలు పెట్టాలంటే పాపం బాగా బాధపడుతూ ఉంటుంది. ఏమి కనీసము గింజ కూడా ఉండదు. ఓకే. అటువంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేయగానే ఆ యొక్క పరమాత్మ వచ్చేసి ఏమీ భయపడకు అని చెప్పేసి, నీ దగ్గర ఏదైనా తినే పదార్థం ఉంటే ఇమ్మంటే ఒక బియ్యపు గింజ ఇస్తుంది ఆమె. ఇస్తే ఆ బియ్యపు గింజను శ్రీకృష్ణ పరమాత్మ మింగగానే అక్కడ ఉన్నటువంటి దూర్వాసునికి, అతని యొక్క శిష్యులకు అందరికీ కూడా మొత్తం వాళ్లకు భోజనం అంతా కూడా అయిపోతూ ఉంటుంది. అంటే ఆయాస పడుతూ ఉంటారు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ సూర్య భగవాన్ యొక్క కృపా కటాక్షాలతో ఒక పాత్రను సృష్టిస్తాడు. ఆ పాత్ర పేరే అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర ఏమిటంటే, కొన్ని లక్షల మంది వచ్చినా కూడా ఆ పాత్రను తీసేసి విస్తలు ఇట్లా బోర్లగించేస్తే అక్కడ ఏ పదార్థం కోరుకుంటే అది వస్తుంది. ఎంతమంది వచ్చినా ఆ అక్షయ పాత్ర ద్వారా వాళ్ళు పెడుతూ ఉంటారు. దాని పేరు అక్షయ పాత్ర. అది కూడా ఈరోజు ఇచ్చారు. ఇంకో విశిష్టత ఏమిటంటే, గంగమ్మ తల్లి భగీరథుని యొక్క ప్రయత్నంతో భూమి మీదికి ప్రవహించినటువంటి రోజు కూడా మొట్టమొదటి రోజు అక్షయ తృతీయ. ఇన్ని విశిష్టతలు ఉన్నాయమ్మా. కాబట్టి అందుకే చాలా విశేషమైనటువంటి పండుగ. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, అక్షయ తృతీయ రోజున ఒక బంగారమే కొనాలని కాదు, ఏ వస్తువు కొన్నా కూడా అది అక్షయంగా ఉండిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే, మనకు అసలు బంగారం ఎక్కడిది అంటే, ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున్నాడే భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలో ఉన్నటువంటి సాలగ్రామాల యొక్క గర్భం నుండి వైశాఖ శుద్ధ తదియ రోజున భూమి మీదకి వచ్చింది. అంటే బంగారం అనేది ఈ గండకీ కేసరి నదిలో ఉన్నటువంటి సాలగ్రామ అంటే శివుని యొక్క రూపం. ఆ శివుని యొక్క రూపం నుండి, ఆ గర్భం నుండి ఈ యొక్క బంగారం అనేది వచ్చింది. కాబట్టి దీనికే దేవలోహం అని పేరు. దీనికే అందుకే హిరణ్మయి అని కూడా పేరు. హిరణ్మయి అంటే బంగారం అని అర్థం. ఇటువంటి బంగారంతో పాటు ఈ రోజులో మరి శాశ్వత ఫలితాన్ని పొందాలి మనం అనుకున్నప్పుడు అష్టలక్ష్మి రూపంతో ఉన్నటువంటి లక్ష్మి, కొంతమందికి శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. కొంతమందికి ధైర్యలక్ష్మి కావాలి, కొంతమందికి విద్యాలక్ష్మి కావాలి, కొంతమందికి సంతాన లక్ష్మి కావాలి. ఏ లక్ష్మిని కోరుకుంటే ఆ లక్ష్మి యొక్క ఆరాధనను మనం ఈరోజు చేయవచ్చు. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయాలి ఈరోజు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మరి అక్షతృతీయ రోజున చేయవలసినటువంటి పూజ కూడా ఒకటి ఉంది. అది ఏమిటంటే, విశేషంగా ఆ రోజు ఉదయము వీలైతే నదీ స్నానం చేసేసి చక్కగా ఒక పీట పైన తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి ఒక కలశాన్ని పెట్టాలి. కలశం అంటే మన అందరి ఇళ్లలో ఉంటుందమ్మా. అయితే ఈ కలశం కూడా ప్రత్యేకమైనటువంటి కలశం. ఆ కలశం ఎట్లా అంటే, పైకి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసితా మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతా అని చెప్పేసి దాని యొక్క మంత్రం. అటువంటి కలశములో ఒక్కొక్క భాగములు, కలశస్య ముఖే విష్ణు, పై భాగంలో విష్ణువు, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా, కంఠభాగములు రుద్రుడు, మూలే తత్రస్థితో బ్రహ్మ, ఆ కలశం లోపల బ్రహ్మ నివాసమై ఉంటాడు. అటువంటి కలశాన్ని మనం ఏరుకొని చక్కగా ఆ కలశంలో గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి
ఆ కలుషంలో నదీ జలాన్ని పోసి ఒక తులసీ దళాన్ని వేసి దాంట్లోనే దానిపైనే అమ్మవారి యొక్క ఫోటో, లక్ష్మీమాత యొక్క ఫోటో కానీ లేకుంటే మహాలక్ష్మి యంత్రం కానీ అక్కడ పెట్టేసి చక్కగా గంధ పసుపు కుంకుమలో అలంకరణ చేసేసి వీలైతే వేద మంత్రాలు లేకుంటే లక్ష్మీ అష్టోత్తర నామావళితోటి మనం ఆ రోజు పూజించడం అనేది చాలా శ్రేయస్కరం. ఏదైనా ఒక కొత్త వస్తువును తీసుకోవాలి ఆ రోజు. కొత్త అయితే వెండైనా పెట్టుకోవచ్చు, తర్వాత బంగారం కొనుక్కోవచ్చు. బంగారమే కొనాలని చెప్పేసి ధర్మశాస్త్రాల్లో లేదు. ఓకే. కానీ అక్షయంగా మన ఇంట్లో అంటే మనకు ఒక నమ్మకం ఏమిటంటే ఈ సంవత్సరం ఒక తుల బంగారం కొనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. అంటే గురుగారు ఇప్పుడు బంగారం రేట్ ఏ విధంగా పెరిగిందో చూసి చాలా ఎక్కువ ఉంది. అయినా కూడా అమ్మ బంగారం ఎంత పెరిగినా కూడా ఇళ్లల్లో ఉండే గృహిణీలు మాత్రం వదలరు. ఖచ్చితంగా బంగారం కొనుమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు. అటువంటి బంగారంతో పాటు ఇంకా అనేకమైనటువంటి వస్తువులను కూడా అక్షయ తృతీయ రోజున, ఎందుకంటే హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన, హిరణ్య గర్భుడైనటువంటి బంగారం స్వరూపంతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క అర్చన, మహాలక్ష్మి యొక్క అర్చన చేసి ఆ రోజునాడు చక్కగా పిండి వంటలతో స్వీట్లతో అమ్మవారికి నైవేద్యం పెట్టి వెండే కొనండి, తర్వాత బంగారమే తీసుకోండి, లేదా మీకు ఏ వస్తువు పైన మమకారం ఉంటే ఏదైనా ఒక వస్తువును తీసుకొని పూజలో పెట్టుకోండి. ముఖ్యంగా కలుషం మాత్రం ఉండాలి. ఆ కలుషాన్ని మనము ఇంట్లో ఏ వ్రతమైనా కూడా అదే కలుషాన్ని ఉపయోగించాలి. ఇంకా వీలైతే ఆ కలుషం మీద మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరంలో ఏదన్నా ఒక పేరు ప్రింట్ చేయించాలి. చేయించేసి దానికి పూజ చేస్తే అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. అందుకే క్షయము కానటువంటి అక్షయము. మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా అది మనకు తృప్తినిస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఇంకోటమ్మా, కేవలం పూజ చేయడమే కాదు, వీలైనంత వరకు వైశాఖ మాసంలో దాన ప్రక్రియ కూడా చేయాలి. అంటే మనకు ఉన్న దాంట్లో ఒక పండితుని పిలిచి, మరి ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున కొంతమందికి జాతకరీత్యా పితృదోషాలు ఉంటూ ఉంటాయి. ఆ పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక రాగి కానీ ఇత్తడి చెంబులో కానీ చక్కగా నీళ్లు పోసి తులసీ దళాన్ని వేసి దానిపైన దక్షిణ తాంబూలాలు వస్త్రాది అటువంటివి పెట్టేసి ఒక దేవాలయంలో కానీ లేదా ఒక బ్రాహ్మణోత్తమునికి కానీ దానం ఇస్తూ మాకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోవాలి. అంటే గురుగారు ఇలా దానాలు చేయడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటారు? దానం అంటే ఇప్పుడు ఏమిటంటే మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మనకు ఏదైతే లగ్నకుండలు ఉంటుందో ఆ లగ్నకుండల్లో ఏ గ్రహం అయితే సరి అయినటువంటి మనకు ఉత్సాహాన్ని కలిగించదో అటువంటి గ్రహానికి దానం చేయడం అనేది శ్రేయస్కరం. అక్షతృతీయ ఈ దానాలకు చాలా విశిష్టమైనటువంటి రోజుగా కూడా చెప్తారమ్మా. అదే అంటే గురుగారు ఇప్పుడు బంగారం కొనడం ఇది కాకుండా అంటే ఇప్పుడు దానాలు చేయాలన్నారు, ఇంకా ఎలాంటి పనులు చేస్తే మనకి శుభం కలుగుతుందంటారు? ముఖ్యంగా మన పెద్దవాళ్ళ పేరు మీద, ఇది వేసవి కాలం కాబట్టి చలివేంద్రాలు పెట్టాలి. గతించినటువంటి వాళ్ళ పేరు మీద, అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ పేరు మీద చలివేంద్రం పెట్టడం, అంటే బాటసారులకు నీళ్లు తాగే విధంగా. అదేవిధంగా మామిడి పండు బాగా వస్తాయి ఇప్పుడు, ఆ మామిడి పండు దానం చేయడం. పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ వెదురు బుట్టతో చేసినటువంటి విసనకర్రలు, వెదురు కర్రతో ఆ విసనకర్రలు కూడా దానం చేసేవాడు. ఇటువంటి అన్నీ కూడా దానం చేయడం. అయితే దీనివల్ల ఏమిటంటే మాధవ మాసం అమ్మ, ఇప్పుడు మనకు వైశాఖ మాసం అంటే విపరీతమైనటువంటి ఎండలమ్మ, వేసవి. కానీ భగవంతుని యొక్క సృష్టి చూడండి, యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత. ప్రకృతిలో ఇప్పుడే మల్లె పూలు పూస్తూ ఉంటాయి, మల్లె మొగ్గలు వస్తూ ఉంటాయి, చక్కని తీయనైనటువంటి మామిడి పండు వస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా ప్రకృతి వాతావరణం అంతా శోభిస్తూ ఉంటుంది. మనకు వేడి కానీ ప్రకృతి మాత్రం అది భగవంతుని యొక్క సృష్టి కాబట్టి దీనిని మాధవ మాసం అంటారు. ఈ మాధవ మాసంలో విశేషమైనటువంటి దానం అక్షయ తృతీయ రోజున ఎవరైతే
వారి యొక్క తల్లిదండ్రుల గురించి. అన్నదానం కూడా చాలా శ్రేష్టం. దానాలలోకెల్లా విశేష దానం అన్నదానం. అవును. ఆ అన్నదానం చేయడం, పండ్లను దానం చేయడం ఇటువంటి విశేషం. మీకు ఇష్టమైనటువంటి వస్తువును కొనుక్కొని దాన్ని పెట్టుకోండి పూజా గదిలో. అంతేగాని బంగారమే కొనాలని కాదు. బంగారం కొంటే ఏమిటంటే అమ్మ, మన ప్రేక్షకులకు ఒక సలహా ఇవ్వవచ్చు. డబ్బు బాగా ఉన్నదనుకోండి, ఈ సంవత్సరం దేని మీద పెట్టుబడి పెట్టకండి, బంగారం వెండి మీదనే పెట్టుబడి పెట్టండి. మీరు కొద్ది రోజులలో కోటీశ్వరులు అయిపోతారు. ఓకే గురుగారు, అంటే అక్షయ తృతీయ రోజు చాలా మంది మీరు చెప్పినట్టు బంగారం కొంటే అది కొంచెం అక్షయంగా మారుతుంది అనే నమ్మకం ఉంది. అవును. అంటే నిజంగా ఇది ఒక నమ్మకమా, నిజం అంటారా? నిజంగా చెప్పాలంటే ఇది పూర్వకాలంలో అయితే లేదమ్మా. ఇది ఒక నమ్మకం. నమ్మకంతో, ఎందుకంటే విశ్వాసం నమ్మకంతో మనిషి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఇది ఎక్కడ ఏ ధర్మశాస్త్రంలో కానీ ఏ పురాణ గ్రంథంలో కానీ లేదు. అక్షతృతీయ అంటే మనకు ఆ అక్షయంగా ఉండే వస్తువును తీసుకోవాలి. అది ధాన్యం కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకా మనకి ఏదనుకుంటే అది తీసుకొని పెట్టుకోవడం శ్రేయస్కరం. ఏది లేకుంటే కనీసం కొత్త కలుషం తీసుకొని వచ్చి, ఇప్పుడు ఒకటమ్మ, తినడానికి తిండికే ఉండదు అనుకోండి, వాళ్ళు ఏం బంగారం కొంటారు? కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఒక కలుష పాత్రలో బియ్యాన్ని నింపి పెట్టుకోవాలి, ధాన్యం. అంటే ఎవరికి ఏ కోరిక ఉంటే అది. ఇప్పుడు కొంతమందికి రోగాలు వస్తాయి బాగా, డాక్టర్లు కూడా లాభం లేదని చెప్తారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి, కలుషంలో నదీ జలాలను పోసేసి ఆ కలుషంలోనే ఒక శివలింగాన్ని లోపల పెట్టేసిన తర్వాత దానికి ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో నీళ్లు పోస్తూ, ఆ లోపల శివలింగం ఉంటుంది, పైన మనం గంగాజలం పోస్తూ ఉన్నాం, ఆ రోజంతా అష్టోత్తర నామాలు చదువుతూ ఉన్నాం. దాంట్లో తులసీ దళము, తర్వాత లవంగము, యాలకాయ ఏదైతే ఉంటుందో అటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు వేసేసి దాన్ని తీసుకొని వెళ్ళి పూజ అయిన తర్వాత పైన దాబాలు పెట్టాలి. సూర్యకిరణాలు దానిపైన పడాలి. పడ్డ తర్వాత దాని చుట్టూ ఒక పసుపచ్చని గుడ్డ చుట్టాలి. చుడితే సూర్యకిరణాలు పడ్డ తర్వాత ఆ నీళ్ళంతా వేడైపోయి దాంట్లో అనేక రకాలైనటువంటి విటమిన్స్ వస్తూ ఉంటాయి, డి విటమిన్ అటువంటి వచ్చేసిన తర్వాత ఆ నీటిని తెల్లవారి ఉదయం లేవగానే ఎవరికైతే రోగాలు ఉన్నాయో వాళ్ళు ఆ నీటిని తాగాలి. తాగితే సర్వరోగ నివారణగా కూడా పనిచేస్తూ ఇంత గొప్పతనం ఉందమ్మా మన యొక్క భారతీయ సనాతన సంప్రదాయం. గురుగారు, ఇందాక కలశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా కొలువై ఉంటారు అనేది చెప్పారు. అయితే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఏ దేవుణ్ణి పూజించాలంటారు? మహాలక్ష్మిని పూజించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అయితే ఇక్కడ ఇంకొకటమ్మా, ఆరోగ్యం వాళ్ళు శివుణ్ణి పూజించాలి. అనేక రకాలైనటువంటి ధన సంపద, ధాన్య సంపద కావాలంటే మహాలక్ష్మి కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి పూజించే వాళ్ళు ఆ ఉదయం తాగే నీళ్లతో పాటు ఒక మంత్రం కూడా చెప్పుకోవాలి. త్ర్యంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ అనే మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి. చెప్పుకొని ఆ జలాన్ని తాగితే రోగం అనేది దూరం అయిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు కొంతమందికి అసలు ఎంత ప్రయత్నం చేసినా చదువు రాదు పిల్లలకు, విద్యాలక్ష్మి కావాలి. విద్యాలక్ష్మి కావాలంటే ఏం చేయాలి మనం? ఆ బిందెలో సరస్వతి అమ్మవారి యొక్క చిన్న లాకెట్ ఏదైనా ఉంటే దాంట్లో వేసేసి దాన్ని పూజ చేసిన తర్వాత వీళ్ళు కట్టుకోవాలి. ఇటువంటి కొన్ని రెమెడీస్ మన జ్యోతిష్యంలో ఉంది, పురాణ గ్రంథాలలో కూడా కనబడుతున్నాయి. అవును గురుగారు, ఇందాక ఏ విధంగా పూజ చేయాలి, పూజ విధానం చెప్పారు. అంటే ఈ సమయంలో చేయాలని ఏమన్నా ఉందా? ఉదయం సుప్రభాత వేళ అయితే మనకు తదియ తిథి అనేది ఆ రోజు ఆదివారం 19వ తేదీ ఉదయము 7:30 తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి 7:30 తర్వాత ఇక మనకు సమయాన్ని బట్టి ముఖ్యంగా ఉదయ సమయం, ఉదయము వేళ చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉదయం పూట అంటే 10 గంటల లోపుగా, లేదు కొంతమందికి ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు సాయంకాలం కూడా మహాలక్ష్మి ఆరాధన చేయవచ్చు. రైట్ గురుగారు, అసలు అక్షయ తృతీయ గురించి చాలా చక్కగా చెప్పారు. పూజ విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మా ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.